ఈ సంగతి తేలుస్తా అన్నటువంటి వాడికి రారా చూసుకుందాం అని చెప్పడం ఒక ఎత్తు, వాడికంటే బలమైనోడిని మన దగ్గర చూపెట్టడం మరొక ఎత్తు, లేదా వాడికి పడగొట్టగలిగిన శక్తి మన దగ్గర ఉందని చూపించడం మరొక ఎత్తు. ఇప్పుడు మోడీ చేస్తుంది అదే. చైనాకి వెళ్తాడు, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్కి, జపాన్ ప్రధానమంత్రితో మాట్లాడతాడు, అట్లాగే వివిధ దేశాలతో ఒప్పందాలు పక్కన సాగుతూ ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇక్కడికి వచ్చినప్పుడు అసలు సమస్య అమెరికాకి మండిపోతుంది. ఎందుకంటే అమెరికా ఆయుధాలని మనకి రుద్దాలని చూస్తుంది, ఎక్కువ మనం కొనుక్కోవాలని చూస్తుంది. బట్ అవి కాస్ట్ ఎక్కువ, ప్రయోజనం తక్కువ. మనకి రష్యావి వాటితో పోల్చుకుంటే 40% తక్కువకు వస్తాయి. అదే సందర్భంలో భారతదేశంలో తయారు చేస్తే అంతకంటే ఇంకో 20% తక్కువకు వస్తాయి. కాబట్టి భారతదేశంలో తయారీ జరుగుతోంది. ఇంకా ముఖ్యమైనటువంటి మన దగ్గర ఇంకా తయారీ లేనటువంటి వాటిని రష్యాతో ఒప్పందాలు చేసుకుని రష్యన్ కంపెనీలు ఇండియాలో బ్రాంచెస్ పెట్టి తయారు చేయాలి అన్నటువంటి రూట్లు, తద్వారా మనకే ఎక్స్పీరియన్స్ వచ్చే దిశగా అడుగులు వేస్తున్నది. అమెరికాకి అది నచ్చట్లేదు. అమెరికా మన ఆయుధ వ్యాపారం ఆగిపోవాలని చూస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ₹1,00,000 అయ్యే వ్యాపారం మనం 10,000కే తయారు చేస్తుంటే రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళ మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. అమెరికన్ రాజకీయాన్ని శాసించేటటువంటి ఆయుధ మాఫియా ఇప్పుడు ఇండియాని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ ట్రంప్ ద్వారా రష్యా అధ్యక్షుని పిలవడం ద్వారా ఇప్పుడు కొత్త ఎత్తు వేస్తున్నాడు మోడీ. ఏమవుతుందో చూడాలి.